ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ వాక్యం ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని, మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి ఉదయకాలం 6వ అధ్యాయంలోని మొదటి 8 వచనాలు మట్టుకు కూడా గల వాక్యాన్ని మనం ధ్యానించనే ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్నటి దినాన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల గురించి దేవుని వాక్యంలో గమనించినాం. ఆత్మీయంగా ఎదగాలి, చిన్నపిల్లల్లాగా మిగిలిపోకూడదు అని తెలియజేసినటువంటి దేవుని వాక్యము 6వ అధ్యాయంలోకి వస్తుండగా, సంపూర్ణులగుటకు సాగిపోండి. ఇంగ్లీష్లో 2 పదాలను వాడినట్లుగా గమనించుతాం. ఒకటి పర్ఫెక్షన్, రెండవది మెచ్యూరిటీ. మెచ్యూర్గా అంటే బాల్య చేష్టలు, బాల్య ప్రవర్తన, బాల్యంలో ఉన్నటువంటి తెలిసి తెలియక మాట్లాడినటువంటి స్థితి, ప్రవర్తించిన స్థితి నుండి పెద్దవారి వలె, అర్థం చేసుకునేటువంటి వారి వలె, జ్ఞానం కలిగినటువంటి వారి వలె ఉండుటకు, ప్రవర్తించుటకు ముందుకు సాగిపోవాలి. ఇది మెచ్యూరిటీ అనేటువంటి పదానికి. రెండవది పర్ఫెక్షన్ అనేటువంటి మాట వాడబడింది. పర్ఫెక్షన్ అనే మాట, పర్ఫెక్ట్ అనేది భూమి మీద ఏదన్నా ఉంటుందా అనేటువంటి ప్రశ్న మనలోకి వస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ అనేది చాలా కష్టంగా వివరించడానికి, ఏ లోపం లేనిది, అన్ని విధాలా బాగున్నది, అటువంటిది ఏదన్నా ఉంటుందా అనేటువంటి కూడా ప్రశ్న మనలో కలగక మానదు. అయితే పర్ఫెక్షన్ గురించినటువంటి మాటకి జాన్ వెస్లీ దైవజనులు పాస్టర్ గారు, వెస్లియన్ మెథడిస్ట్ మిషన్, మెథడిస్ట్ సంఘాలు భూమి మీద ఉన్నటువంటి మెథడిస్ట్ అన్నిటికీ స్థాపకులైనటువంటి వారు తెలియజేసినటువంటి అర్థం ఏంటి అంటే, పర్ఫెక్షన్ అంటే క్రీస్తు వంటి స్వారూప్యంలోనికి మార్చబడ్డ, క్రీస్తు వలె మార్చబడ్డ, క్రైస్ట్ లైక్నెస్. రక్షింపబడినటువంటి వారు, ఆత్మీయ జీవితంను ప్రారంభించినటువంటి వారు క్రైస్ట్ లైక్నెస్లోకి మారాలి, క్రీస్తు వంటి స్వభావంలోకి రావాలి. రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ ఎదుగుదల గురించి మాట్లాడుతున్న మనము, ఆ రక్షణ పొంది దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు క్రీస్తు స్వారూప్యంలోకి మారాలి. వారి మాటలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ క్రీస్తు వంటి క్రియలను జరిగించువారు, మాట్లాడువారిగా మార్చబడాలి. ఇది దేవాదేవుని ఉద్దేశము, తలంపై ఉంది. అటువంటి క్రియలు జరిగిస్తున్నటువంటి వారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు ఈ ఉదయకాలం తెలియజేస్తూ ఉంది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని వాక్యంలో గమనించినట్లయితే, హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక దైవజనుడు, హెబ్రీలు క్రీస్తును అంగీకరించి క్రీస్తులోకి వస్తూ మరలా శ్రమలను పొందుతూ, శోధనలను పొందుతూ, తిరిగి యూదులు అవ్వాలని క్రైస్తవులు కానీ యూదుల చేత హింస పొందుతూ ఇటు అటు కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి రాసినటువంటి పత్రిక. వారు కఠినమైనటువంటి శ్రమలకు పోతూ, మీరు క్రైస్తవ్యంలోకి పోకూడదు, యేసు ప్రభుల వారి మార్గంలో నడవద్దు, క్రీస్తు అంగీకరించకూడదు అని వారిని హింసిస్తున్నప్పుడు, రక్షణ ఎంత ప్రాముఖ్యమైంది, రక్షణను నిర్లక్ష్యపరచకూడదు, రక్షణ జీవితంలో మొదటి ఆసక్తిని చివరి వరకు కనపరచాలి అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ, ఒకటే ప్రేమ నిత్యం కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమ మొదట చూపినటువంటి ప్రేమ చివరిదాకా ఉండాలి, రక్షణను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మీయమైన ఎదుగుదల కావాలంటే లోతునకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. యేసు ప్రభుల వారి శిష్యులకు లోతునకు వలలు వేయండి అన్నారు. ఆత్మీయ జీవితము పైపైన ఉన్నంతకాలం ఏ ప్రయోజనం ఉండదు. క్రీస్తును నమ్మి ముందుకు వెళ్ళడానికి, లోతులోకి వెళ్ళడానికి, మనం ఇంకా ముందుకు సాగిపోవడానికి ధైర్యం చేయాలి. లోతులోకి వెళ్తున్న తర్వాత మన చేతుల్లో ఏముండదు. అందుకే ఇక్కడ దేవుని చిత్తమైతే, దేవుడు అనుకూలింపజేస్తే మేము తప్పకుండా ఈ క్రియలను చేస్తాం, దేవుడు సెలవిచ్చిన ఎడల అని 3వ వచనంలో మనం అలాగ చేయదుము అని హెబ్రీ పత్రిక కార్డు తెలియజేస్తున్నాడు. లోతునికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడతాం. లోతైన ఆధ్యాత్మిక జీవితం, లోతైనటువంటి భక్తి జీవితం, క్రైస్తవ్యంలో క్రీస్తు వలె మారడానికి, క్రీస్తు లోపలికి లోతుగా వెళ్ళేటువంటి మనసు ఉండాలి. సముద్రంలో ఓడలు అనేక వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పడవలు, ఓడలు ప్రయాణం చేయాలి. తుఫాను వచ్చే ప్రమాదం ఉంది,
సుడులు వచ్చేటువంటి ప్రయాణం ఉంది. టొర్నాడోలు రావచ్చు, పెద్ద భయంకరమైనటువంటి గాలివానలు రావచ్చు, మంచు గడ్డలు ఉండొచ్చు, లోపల ఉన్నటువంటి ప్రాణుల వల్ల సమస్య కలగచ్చు. ఈ రీతిగా ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ పడవ ఓడ నిర్మించింది సముద్రం మీద ప్రయాణం చేయడానికి. ఒడ్డు దగ్గర ఉంటే అది ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుంది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా వీటన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి, మనం ఉన్న చోట మిగిలిపోవడానికి కాదు, కానీ సంపూర్ణులగుటకు సాగిపోవడానికి, క్రీస్తు స్వారూప్యంలోకి మారుతూ దినదినం క్రీస్తుని చేరుకొనడానికి, ముందుకు నడవడానికి పిలువబడతా ఉన్నాం. కనుక రక్షణ పొందిన రోజున్న ఆసక్తి చివరి వరకు కొనసాగించాలి. మనందరికీ తెలుసు, మనము క్రికెట్ కానీ ఇంకా మిగతా స్పోర్ట్స్ కానీ చాలామంది ఆసక్తితో చూస్తూ ఉంటారు. ఆట ఆడేటువంటి వారు మ్యాచ్ ఉన్నప్పుడే కాకుండా సంవత్సరం అంతా కూడా వారు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆట ప్రాక్టీస్ చేయడం కానీ మానకూడదు. ఆట ఒకవేళ నేను నా గేమ్ ఉన్న రోజే ఆడతా అంటే శరీరము దానికి అనుకూలించదు, వారి ఆటలో నైపుణ్యాన్ని కోల్పోతారు. కనుక వారికి మ్యాచ్ ఉన్నా లేకున్నా ప్రతిరోజు వారు ఆడుతూనే ఉండాలి. క్రైస్తవ జీవితంలో శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేయడం, శ్రమ వచ్చినప్పుడే దేవునికి దగ్గర రావడం వల్ల ప్రయోజనం ఉండదు. క్రీస్తు వలె మారడానికి ఇష్టపడినటువంటి వారు, సంపూర్ణులగుతున్నటువంటి వారు నిత్యము దేవునిపై ఆధారపడి దేవునిలోకి ఎదుగుతూ ముందుకు సాగిపోయేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థించుతము. కృపా కనికరం గల దేవ, నేటి దినం వాక్యం విన్న మేము మా అనుదిన ఆత్మీయ జీవితాల్లో మిమ్మల్ని పోలి నడవడానికి, మీ వంటి క్రియలు, మీ వంటి మాటలు మా అనుదిన జీవితంలో చూపించడానికి, ఈ లోకమందు జీవించుతుండగా మేమే మీ సువార్తగా ఉండడానికి మీ కృప, మీ సహాయం దయచేయమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరినీ దేవుడు దీవించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమెన్.